హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ గత వారం 10 రోజుల నుంచి ఏ మూమెంటు లేకుండా అక్కడక్కడే బిట్ కాయిన్ చూస్తే $57,500 దగ్గరే ట్రేడ్ అవుతుంది. కొంచెం $58,500కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసింది. ఒక $1,000 కిందకు వచ్చింది. ప్రస్తుతం $57,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాకపోతే మార్కెట్ మాత్రం స్టేబుల్గానే ఉంది, స్ట్రాంగ్గా ఉంది. క్రాష్ అయితే పరిస్థితి ఏం లేదు. మార్కెట్ క్రాష్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితులు లేవు. ఎందుకంటే బిట్ కాయిన్ ఈ వీక్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక వాళ్ళ ఫ్రైడే, రేపు సాటర్డే, సండే పెద్ద మూమెంట్ ఏమి ఉండదు. బిట్ కాయిన్ ఈటీఎఫ్స్లో బాగా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి, బాగా బై చేస్తున్నారు ఈటీఎఫ్స్. దానివల్ల ఇవాళ ఈవినింగ్ మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఇది కాకుండా అమెరికాలో నిన్న కొన్ని ఇన్ఫ్లేషన్ డాటాస్ వచ్చినాయి. సిపిఐ డాటా, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డాటా వచ్చింది. అది చాలా పాజిటివ్గా ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఫెడరల్ చైర్మన్ జెర్మీ పవెల్ గారు ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించటం, సెప్టెంబర్ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి ఆస్కారం ఉందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. అలాగని జరిగితే ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్తుంది. ఇంకో విషయం, బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి అందరూ అంటుంది ఈ ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి 2024 ఇయర్ ఎండ్, 2025 బిగినింగ్కి వచ్చేటప్పటికి దగ్గరగా $1,00,000కి వెళ్తుంది అంటున్నారు. అంటే ఇంచుమించు ఇక్కడి నుంచి ఇంకో $45,000 పెరుగుద్ది అంటున్నారు. ఇంకా మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ చూస్తే ఇవాళ కొంచెం పర్వాలేదు. $2.15 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. పాజిటివ్గానే ఉంది. ఇక్కడి నుంచి పెరగాలి ఖచ్చితంగా. మనకు బాగా పాజిటివ్ అంటే 3 ట్రిలియన్ దాటాలి. $3 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ దాటిందంటే మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో చూస్తే, గమనిస్తే మార్కెట్ క్యాప్, క్రిప్టో మార్కెట్ క్యాప్ని చూస్తే మనకి ఆల్ట్ కాయిన్స్ బాగా లోలో ఉన్నాయి. ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్నీ డౌన్ అవుతున్నాయి. బిట్ కాయిన్ స్టేబుల్గా ఆగి ఉంది. $57,500 దగ్గర ఆగి ఉంది. అది కొంచెం పైకి వెళ్ళి $60,000 క్రాస్ చేసి పైకి వెళ్ళిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ $60,000 ఫస్ట్ రెసిస్టెన్స్, $64,000 సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ $68,000. ఈ 3 స్టేజ్లు దాటాలి. అది ఈ నెలలో ఎంతవరకు జరుగుద్ది అన్నది చూడాలి. ఈ మన బిట్ కాయిన్ పొజిషను, బిట్ కాయిన్ పెరిగిందంటే ఆటోమేటిక్గా కొంచెం మార్కెట్లో మంచి మూమెంట్ వస్తుంది. అన్ని కాయిన్స్ కొంచెం పెరుగుతాయి, బాగానే పెరుగుతాయి. ఇవన్నీ చూడండి. దాని తర్వాత మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి, షిబా ఇను కాయిన్ ఈటీఎఫ్కి, షిబా ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్కి, స్పాట్ ఈటీఎఫ్కి చాలామంది అప్లై చేశారు ఎస్ఈసి దగ్గర, అమెరికాలో ఎస్ఈసి దగ్గర. అది ఎప్పటికి అప్రూవ్ చేస్తారు, ఎప్పుడు లిస్ట్ అవ్వద్దు అనేది చూడాలి. బట్ పాసిబిలిటీస్ ఉన్నాయంటున్నారు. లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అట్లాగని లిస్ట్ అయితే బ్రహ్మాండంగా ప్రైస్ పెరుగుద్ది షిబా కాయిన్. ఇంత త్వరలో జరుగుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు. కొంచెం టైం పడుతుంది. మేబీ 2025లో చేసినా కూడా మనకు బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి. ప్రస్తుతం షిబా ఇను కాయిన్ చూశారంటే 1600 సిరీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్ట్రాంగ్గా ఉంది. కాయిన్ డిసిఎక్స్లో ఐఎన్ఆర్ 1600 సిరీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏమన్నా ఒక పంప్ వచ్చి
1800 సిరీస్ 2000 సిరీస్ వరకు వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంది. మేబీ నెక్స్ట్ వీక్. ఈ వీక్ నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ వీక్ ఇంకా ఆల్మోస్ట్ ఓవరు. రేపు సాటర్డే సండే కనుక కొంచెం మూమెంట్ తక్కువే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు బయింగ్ చేసుకోవచ్చు. షిబా ఇను కాయిన్లో బయింగ్ చేసుకోవచ్చు. చేసుకుని వీలుంటే కొంచెం ట్రేడింగ్ కూడా చేసుకోండి స్పాట్లో. నా ఫ్యూచర్స్ కాదు నేను చెప్పేది, స్పాట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఒక 100-200 పాయింట్స్ ప్రాఫిట్ పెట్టుకుని అమ్మేసి మళ్ళీ వెయిట్ చేసి డిప్స్లో కొనుక్కునేలాగా ఈ మంత్ జూలై నెలకు వచ్చేటప్పటికి అలా ట్రేడ్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న అమెరికాలో వచ్చిన డేటాల్లో ఇన్ఫ్లేషన్ రేటు డౌన్కి వచ్చింది, బాగా కిందకు వచ్చింది ఇన్ఫ్లేషను. దానివల్ల ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి పాసిబిలిటీ ఉందంటున్నారు కనుక అది చూద్దాము. ఇంకా ఇవాళ కొన్ని డేటాస్, ఇంపార్టెంట్ అయిన డేటాస్ వస్తాయి, అవన్నీ చూడాలి ఎలా ఉంటుందని. కొన్ని మంచి కాయిన్లు, కొత్త కాయిన్లు లిస్ట్ అవుతున్నాయి. వాటి గురించి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి మీరు. ఆయిల్ కింగ్ పెపీ. ఆయిల్ కింగ్ పెపీని, ఇది దుబాయ్ బేస్డ్ కాయిన్. పెపీలోనే ఆయిల్ కింగ్ అని. ఇది చాలా బాగా దగ్గరగా 19.6 మిలియన్ ప్రిపేర్స్ టు స్కై రాకెట్ అనదర్ 19,000 బిఫోర్ KuCoin లిస్టింగ్. KuCoinలో లిస్టింగ్ అవుతుంది. ఆయిల్ కింగ్ పెపీ చూసుకోండి, దాని ఇమేజ్ కూడా పెడతాను. మీరు గూగుల్లో ఎలా బై చేయాలి ఏంటనేది చెక్ చేసుకోండి, చూసుకోండి, క్లియర్గా తెలుస్తుంది మీకు. షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి యాక్సెసిబిలిటీ. ఏ షిబ్ ETF వుడ్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ టు గెయిన్. ఈ క్లిప్పింగ్ పెడతాను, మీరు పూర్తిగా చదువుకోండి. ఇప్పుడు ఇదంతా చదివినిపించాలంటే చాలా లెంగ్తీ వచ్చేస్తుంది వీడియో, అందుకని నేను జాగ్రత్తగా కొంచెమే చెప్తున్నాను మీకు. చూసుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే హ్యామ్స్టర్ కాంపాక్ట్ని ఒక కాయిన్ లిస్టింగ్ కన్ఫామ్ అవుతుంది. అది చూడండి, హ్యామ్స్టర్ కాంపాక్ట్, దాని డీటెయిల్స్ కూడా పెడతాను. అది చాలా బాగుంది అంటున్నారు కాయిన్, అది ఫ్యూచర్ చాలా బాగుంటుంది అంటున్నారు కనుక చూసుకోండి. చూసుకుని మీకు కానీ నచ్చితే అది ఏమన్నా ఎక్కడైనా లిస్ట్ అయ్యి ఉంటే త్వరలోనే లిస్టింగ్ అవుద్ది, చాలా ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుద్ది అంటున్నారు, అది చూసుకోండి. ఇది బాగుంటుంది అంటున్నారు ఈ కాయిన్. ఈ ఇమేజ్లు కూడా పెడతాను, చూసుకోండి, మీరు కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు మన కొన్ని ఇంపార్టెంట్ కాయిన్స్ బాగా మార్కెట్ లోలో ఉంది గనక ఇంతకు మించి లోకి వెళ్ళే పరిస్థితి ఏం కనబడతలేదు కనుక ఎవరన్నా అక్యుములేట్ చేసుకోవాలన్నా బయింగ్ చేసుకోవచ్చు. షిబా ఇను కాయిన్ ఏదన్నా ఒక 1400 సిరీస్ దగ్గరికి వచ్చిందంటే తప్పకుండా బై చేసుకుని అక్యుములేట్ చేసుకోండి, యావరేజ్ చేసుకోండి, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఓ మంచి పంప్ అయితే వస్తుంది, మంచి న్యూస్లు ఉన్నాయి, ఖచ్చితంగా పంప్ అవుద్ది. నెక్స్ట్ గాలా కాయిన్. ₹2 కిందకు వచ్చింది, ₹1.90 ఉంది. అది కూడా అక్యుములేట్ చేసుకోండి, అది దానికి ఫ్యూచర్కి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోండి, అది మంచి లాభాలు తెచ్చి పెడుతుంది. దాని తర్వాత షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ చేసుకోవడానికి, ఇదంతా నేను చెప్తుందంతా స్పాట్లోనే, ఫ్యూచర్స్లో కాదు, స్పాట్లోనే క్లియర్గా చెప్తున్నాను. స్పాట్లో బాగా త్వరగా మనం ప్రాఫిట్స్ చేసుకోవాలంటే పాల్కా డాట్ ప్రస్తుతం ₹540 దగ్గర ఉంది. కొంచెం కిందకు వచ్చి ఇంకో ₹20 కానీ కిందకు వచ్చి 520, 530లో దొరికిందంటే, ఇంకా కొంచెం కిందకు వచ్చినా కూడా మంచి ఆపర్చునిటీ పాల్కా డాట్ కొనుక్కోవడానికి. అది పెరిగితే ఒకేసారి ₹40-50 పెరిగిపోద్ది, మళ్ళీ కిందకు వస్తుంటుంది.
దాన్ని ట్రేడింగ్ కాయిన్గా ఎక్కువ చూసుకోవచ్చు. ఫ్యూచర్లో హోల్డ్ చేసినా కూడా అది మంచి ప్రైస్కి వెళ్ళింది. ఈ ఇయరే జనవరి తర్వాత మార్చ్లో 700 రూపీస్ వరకు వెళ్ళిన కాయిన్ అది. కనుక అదొకటి చూసుకోండి, పాల్కా డాట్. ఇంకా ఆడా వచ్చి 34 రూపీస్ 35 రూపీస్ల దగ్గర ఉంది. అది కూడా కొనుక్కోవచ్చు. ఒక 1 రూపీ ప్రాఫిట్ రానివ్వండి, లాభమే కదా, కొనుక్కోండి. 34 35 రూపాయలు అంటే డెఫినెట్గా అది 40 42 అట్లా వస్తుంది షార్ట్ టర్మ్లో. లాంగ్ టర్మ్లో ఇంకా పైకి వెళ్తుంది. మంచి బుల్ రన్ వచ్చిందంటే ఇవన్నీ బాగా పైకి వెళ్తాయి. దాని తర్వాత ఆడా కార్డినో అది చూసుకోండి. మ్యాటిక్ ఒకటి మంచి బయింగ్ ప్రైస్లో ఉంది, 46-47 రూపీస్ దగ్గర ఉంది, అదొకటి చూసుకోండి. పెప్పి కూడా ఇవాళ కొంచెం డౌన్ అయింది, 7000 సిరీస్ దగ్గర రన్ అవుతుంది. కనుక ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో ప్రాఫిట్లు బుక్ చేసుకోవచ్చు, లేకపోతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చున్నా హోల్డ్ చేయొచ్చు. ఇవన్నీ హోల్డ్ చేసుకుని చూసుకుని చేసుకోండి. దాంతో నేను చెప్తుంది స్పాట్, కాయిన్ డిసిఎక్స్, ఐఎన్ఆర్లో. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నేను కాయిన్ డిసిఎక్స్ లింక్ పెడతాను. ఎవరైనా కాయిన్ డిసిఎక్స్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు నా లింక్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యాప్ డౌన్లోడ్ అయిపోద్ది మీ ఫోన్లోకి. దాంట్లో మీరు కేవైసీ కంప్లీట్ చేసుకుంటే వితిన్ 1 అవర్ కేవైసీ కంప్లీట్ అయిపోద్ది, మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. అది చూసుకోండి. అది డీటెయిల్స్ పెడతాను మీకు డిస్క్రిప్షన్లో, చూసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. దాని తర్వాత ఎండిఎక్స్ ఒక కాయిన్ ఒకటి బాగుంది, నాట్ ఒకటి బాగుంది. దాని తర్వాత ఆర్బిట్రమ్ ఏఆర్బి కూడా బాగుంది. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. డైలీ రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు, మీకు రిమైండ్ చేస్తున్నాను. ఈ కాయిన్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండి ఎప్పుడైనా లోలో దొరికినప్పుడు గబుక్కుని బయింగ్ చేసుకోవాలి తప్ప. ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ ఏదో క్రాష్ అయిపోద్ది పడిపోద్ది అన్న భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ ఒకటి పెడతాను. ఫియర్ అండ్ గ్రీడ్. ఫియర్ ప్రస్తుతం అది 40%లో ఉంది, 40లో ఉంది. అది పెరగాలి, గ్రీడ్లోకి పెరగాలి. గ్రీడ్లో కంటే 70 వరకు వచ్చిందంటే బాగుంటుంది. ప్రస్తుతం 40లో ఉంది, ఇంకొంచెం పెరగాలి. అది నెక్స్ట్ వీక్ పెరుగుద్ది అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ మార్కెట్ పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డేటాలన్నీ వచ్చేసినాయి. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ సంగతి కూడా ఆయన జెర్మీ పవెల్ అనౌన్స్ చేశాడు, సెప్టెంబర్ నుంచి తగ్గించడానికి ప్రయత్నిస్తానని. కనుక హోల్డ్ చేసేవాళ్ళు ధైర్యంగా హోల్డ్ చేయండి. కొత్తగా ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. షిబా కాయిన్ కానివ్వండి, పెపి కానీ, ఇవన్నీ కూడా మంచి కాయిన్స్ సెలెక్ట్ చేసుకుని ఎంట్రీలు తీసుకుని హోల్డ్ చేసుకోండి, బాగుంటుంది మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి. 500 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగా సబ్స్క్రైబ్ చేయండి, బాగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.